మొత్తం ఫాస్ట్ అనమాట. రేపు ఢిల్లీకి వెళ్ళిపోతుండు మా బాయ్. మొత్తం సీసా చూడే అంటున్నాడు. అరే నేను కూడా ఇన్నిసార్లు చెప్పలేరు నేను ఢిల్లీ పోతున్నా. అన్నిసార్లు కార్లో చెప్పినారు అన్నిసార్లు. మొట్ట నేను ఇంత మందికి చెప్పినా అయినా నువ్వు రాకండి ఎక్కువ. మా బాయ్ ఢిల్లీకి పోతుండు. అరే కృషిదేమో చెప్తాం అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్ వెళ్ళిపోతుండే కదా చిన్నప్పుడు ఢిల్లీకి పోతుండే. వస్తూనే ఉంటాడు రాడు ఏమాడాడు వెళ్ళిపోడు వాడు వస్తుంటాడు. అర్జున్ వాడు సే అరే నాకు నిజంగా రాబోదైతే ఏమన్నా వాడి పైలట్ డ్రీమ్ నా పైలట్ డ్రీమ్ వాడు అచీవ్ చేస్తాడు. అవునా బాయ్ మళ్ళా నువ్వు ప్రౌడ్ చేస్తావు. మేక్ యువర్ డాడ్స్ ప్రౌడ్ బ్రో. ఇంతమంది ప్రౌడ్ ఉండాలి. యాజ్ అ సన్ నువ్వు 3 fucking డాడ్స్ కి నువ్వు ప్రౌడ్ చేయాలి. చేయకపోతే ఎట్లా? 25 ఎంత కడుతున్నాం మనం ఇంకి లోను? ఎంత తీసినాం? స్టూడెంట్ లోనా కాదు ఏ డాడీ తీసుకుంటే లోన్ గుర్తులేదు. జాయింట్ లోన్ కోసం అంతే అదే రా. ఎంత తీసినాం మనం? 1.5 నేనైతే ఒక 50 తీసినా. ఓకే నువ్వు మీరు 50 బా అవుతారా ఫస్ట్. ఎప్పుడు మళ్ళీ చెప్తున్నా డాడీకి బర్డన్ ఇవ్వద్దు. డాడీ లోన్ తీసి ఇచ్చింది అయిపోయింది. పైసలు నువ్వే కట్టుకో. మొట్ట గాలికి తిరుగుతాడు. స్టూడెంట్ లోన్ స్టూడెంట్ కట్టుకోవాలి. డాడీకి సంబంధం లేదు. 10th నుంచి ఇంటర్ కి నిన్ను పోసి పాలిచ్చినాం. ఓకే పోషించి పాలిచ్చినాం. పాలించినాం. అర్జున్ గారు పాలించిండు. కృష్ణ గారు డిప్రెషన్ పోతున్నా. ఏం కాదురా వచ్చేస్తావు నువ్వు వస్తావురా. ఏమని చెప్తాం అనుకుంటున్నావు? వెళ్ళిపోతున్నావు రేపు మళ్ళా. ఏడవకి ఇక హెయిర్ కట్ కూడా కొట్టొచ్చిండు మొత్తం. సైడ్ లెఫ్ట్ డౌన్. ఈ సైడ్ కి మహేష్ బాబులా ఉన్నావు చింటూ నువ్వు. చెప్పురా ఏం చెప్పాలి? రోడ్ ఖాళీగా అంతా బాగానే ఉంది అంకుల్. రోడ్డు ఖాళీగా ఉందని 100-120 పోవద్దు. 50 మొత్తం చేయి. నువ్వు నేను రోడ్డు బాగానే ఉందని 100-120 కొట్ట మాకు. 120 పో. 60-70 రోడ్డు ఖాళీగా ఉందని 100-120 కొట్టు మాకు. 60-70 పో. అట్లనే పో నువ్వు. ఫ్లైట్ కూడా 60-70 పో. ఇస్రేయకు నువ్వు ఒక్కని పో. నీతో పాటు 500 మందిని తీసుకోతావు నువ్వు పైకి ఏమన్నా అయితే. ఇండిగో వస్తారా ఎప్పుడు? నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయి వచ్చేస్తారా? మాకు నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు చెప్పు? నాకేం తెలుసు. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎప్పుడు వస్తా అనుకున్నావు? అయితే కదా ఎగ్జామ్స్ అయితే మళ్ళీ వచ్చేసి అప్పటి వరకు. ఇగో వీడు దురంధర్ 2 దొంగ పూ కూడా దురంధర్ 2 ప్లాన్ చేసినావు. అన్ని ప్లాన్ చేసినాడు. నైట్ అవుట్ అది ఆలంజా కొడుకున్నాడు. మెల్లమెల్లగా అమ్మాయిలని చూస్తుంటే సైడ్కి అమ్మాయిలు పోతే జీవే ఇవాడు అమ్మాయిలు పోతురు. అమ్మాయిలని చూసిండు మెల్లగా సైడ్. ఇప్పుడు ఎప్పుడా అర్జున్ గారు రా ప్లాన్ చేసి షామీర్పేట లేక షామీర్పేట లేక్ అంట. ల్యాక్ హౌ మచ్ ఆర్ యు ఎక్స్పెక్టింగ్ అంటే 1 lakh అంట వాడు. 1 lakh అంటాడు. ఏది హాబీస్ ఏం పెట్టినావు? గాలి తిరగడం. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎంత ఉంది? బాయ్ గోప్రో తెచ్చిండు. గో అవుతుండు ఇప్పుడే. నవ్వురా రే అర్జున్ జోగేష్. నీకున్న జుట్టుకి ఇది ఎందుకురా ఉన్నదే ఉన్నంత జుట్టు. నేను 10th నుంచి భరిస్తున్నారు ఆడ కుళ్ళు జోకులు. అందరు నవ్వుతున్నారు చుట్టుపూకోలంటారా? అయ్యా చుట్టుపూకోల అంతా నవ్వుతారా. ఒరే నేను ఎప్పుడు నవ్వరా? అరే అది కాదురా అర్జున్. ఇంటర్ లా నువ్వు అసలు ప్రణవాన్ని దేకలేరా? అదే కదా. ఓ పెద్ద ఫూగాడు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఇంటర్ తర్వాత నీకు ఎప్పుడు ఇంటర్ లో నిన్ను దేకలే. అందుకే నీళ్ళ దిక్కు. ఇప్పుడు ఇగో మనదంతా ఫ్రెష్ ఉంటాం బాయ్. మళ్ళా కలుద్దాం. ఢిల్లీకి పోయి ఓ ఫైనల్ కిస్ పెట్టుకుందాం దా. అరే పెడతాడు రా. పెట్టిండు మంచిగా పెట్టించుకోండి రా వాడు. ఆన్ రికార్డ్ ఉంది. కోర్టులో సబ్మిట్ చేయాలి వీడియో. ఆన్ ఎయిర్. నువ్వు రేపు ఆన్ ఎయిర్ పొద్దున. పాక్స్ అర్జున్. పాక్స్ కాదురా పాక్స్. పాక్స్ అన్నారా? పాక్స్ అయ్యిరా అంటే చికెన్ పాక్స్. అరే మన పాక్స్ అన్నారా? నేను పాక్స్ అన్నా. మా బాయ్ వస్తలేడు. సరే
మళ్ళీ ఎడికైనా పోయినప్పుడు కంటిన్యూ చేద్దాం. కట్టిలేద్దామా నీ ముక్కులా కట్టిద్దాం. అరే ఆగువే కళ్ళలా కట్ చేస్తా. మళ్ళీ కళ్ళలోనే ఓపెన్ చేస్తా. బాగా వచ్చిండు జర్ 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 అంటుండు. జర్ 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 చుట్టుపక్కల చుట్టుపక్కల అన్నాడు రా అర్జున్ గాడు. అరే జీవేష్ కామిషెట్ వెళ్ళిపోతుంది కదా, ఏం చెప్దాం అనుకుంటున్నావు? సుల్లీకేష్ పో అంటుండు. నాకు మొగోడిని అయితే సుల్లీకేష్ పోతుండే. నేను నీ ప్లేస్ ఉండే సుల్లీకేస్తుండే, అంత మాట అన్నది అక్క. అరే గివేష్, ఒక రాజు ఒక సేనాపతి ఉండేరా. ఈ స్టోరీ క్రేజీ. బండాపు నువ్వు బండాపు. కృష్ణదాడు చెప్పాలి ఆన్సర్. ఇద్దరు చెప్పాలి ఆన్సర్. నేను స్టోరీ చెప్తారా? స్టోరీ తర్వాత తొందర మీ అది సరే ఫస్ట్ స్టోరీ అండి, తర్వాత మీరే ఆన్సర్ ఇస్తారు. స్టోరీ ఏంటంటే ఒక కింగ్ ఉంటాడు, సేనాపతి ఉంటాడు రా. కింగ్ ఆడు ఏదో అయి కోమా పోతాడు. ఆడు 25 years 20 years తర్వాత మళ్ళీ కోమా నుంచి వస్తాడు బయటికి. అప్పుడు సేనాపతి పోయి ఆడు అన్ని మర్చిపోతాడు రా. కింగ్ ఆడు సేనాపతి వచ్చి ఇట్లా హంటింగ్ పోదాం తీసుకుపోతాడు బయటికి తీసుకుపోతాడు. కింగ్ ఆడు అన్ని మర్చిపోతాడు కదా. కింగ్ ఆడు వేటప్పుడు పైన చెట్టు మీద బర్డ్ కనిపిస్తుంది రానికి. ఆడు ఎడ్డి క్వశ్చన్లు వేస్తాడు అన్ని, ఆ చెట్టు మీద బర్డ్ ఎందుకు ఉంది అని. సేనాపతి ఏమంటాడు, సుల్లీక్ చెప్తా అంటాడు ఆన్సర్. అయితే ఇటు రాత్రి సుల్లీక్తాడు రా కింగాడు. చెప్తే పొద్దున ఆన్సర్ చెప్తాడు సేనాపతి. మళ్ళీ నెక్స్ట్ డే ఆన్సర్ చెప్తాడు, అది చెట్టు పైన బర్డ్ అట్లా ఇట్లా కూర్చొని ఉంటాయి, లోకంలో అట్లనే ఉంటాయి అని ఏదో ఆన్సర్ ఇస్తాడు రా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫిషింగ్ పోతారు. అక్కడ చెరువు దగ్గర పోతాడు. ఈడేమంటాడు కింగ్ ఆడు, సైలెంట్ ఉండొచ్చు కదా ఫిషింగ్ పట్టుకుంటే. లే మనడు చెరువులో నీళ్ళు ఎందుకు అట్లున్నాయి అని అడుగుతాడు. ఇటు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకొని సుల్లీక్తే చెప్తారా అంటాడు. ఆడు మళ్ళీ రాత్రి సుల్లీక్తాడు సిగ్గులేనోడు. మళ్ళీ పొద్దున నెక్స్ట్ డే రిటర్న్ అయిపోతుంటే దారిలో చెట్టు వెనకాల సింగర్ మ్యాన్ కనిపిస్తాడు రా. అయితే కింగ్ ఏమని క్వశ్చన్ చేస్తాడు రా వాడిని. ఎవడు కనిపించింది అడిగి? ఒక సింగర్ మ్యాన్ కనిపించిండు. సింగర్ మ్యాన్ అంటే సుల్లీక్ చెప్తా. ఎత్తండి బాయ్ ఎత్తండి. నాకు తెలుసు వీడేదో పైలట్. ఇట్లా అయితే పైలట్ గా నువ్వు టైలెట్ అవుతావు. టూలెట్ బోర్డ్ వేసుకో పోయేటప్పుడు. ఇటు అడిగిండు సింగర్ మ్యాన్ అంటే ఏందని. సింగర్ మ్యాన్ అంటే ఏంది అని అడిగిండు. సింగర్ మ్యాన్ ఏంది అని ఇట్లా అడిగితే సుల్లీక్తే చెప్తా. సింగర్ మ్యాన్ ఎవడు అని అడిగాడు. అర్థమైందా సింగర్ మ్యాన్ ఎవడు? ఇప్పుడు సుల్లీక్తే చెప్తాం పొద్దున. రైట్ గా కొట్టు బగాంచు. రోడ్డు ఖాళీగా ఉందని 120 మాట కొట్ట మాకు. 50,000 పో. రైట్ మళ్ళా గాయస్ మళ్ళీ వీని కళ్ళలో కట్ చేద్దాం.